హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ స్టైలిష్ సాయి వీరా. గైస్, ఈరోజైతే మనమైతే ప్రపంచంలోనే భయంకరమైన ప్రదేశాలు అలాగే మిస్టీరియస్ ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే కొత్తగా ఉంటుంది. సో మన వీడియోని అయితే లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. సరే, ఓకేనా? ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఈ ప్రపంచం అనేది చాలా పెద్దది. మనకు కనిపించే అందమైన ప్లేసెస్ వెనకాల చాలా భయంకరమైన అలాగే ప్రమాదకరమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. మరికొన్ని ప్రదేశాల్లో అంత రహస్యాలే ఉంటాయి. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ప్రదేశాలకు వెళ్ళడం అంటే మన జీవితాన్నే రిస్క్లో పెట్టడం లాంటిది. అయితే ఆ ప్రదేశాలు ఏవి? చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రదేశాల్లో కొన్ని ఇప్పటికీ కూడా మనుషులు వెళ్ళడానికి భయపడే ప్రదేశాలు. అయితే మొదటి ప్రదేశంతో అయితే ప్రారంభిద్దాం. బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశం. ఇది మాయమయ్యే ప్రదేశం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం బెర్ముడా ట్రయాంగిల్ ప్రదేశం. ఈ ప్రదేశం అట్లాంటిక్ సముద్రాల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా విమానాలు అలాగే షిప్లు అకస్మాత్తుగా మాయమైపోతున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా మంది పైలట్లు అక్కడున్న కంపాస్ అయితే పనిచేయదని చెప్తున్నారు. కొన్నిసార్లు అక్కడున్న విమానాల రేడియో కూడా పనిచేయదు. అంతేకాదు కొన్ని షిప్స్ ఎటువంటి ట్రెస్ లేకుండా కూడా మాయమైపోయాయి. ఇది అసలు ఎందుకు జరుగుతుంది? ఇలా అకస్మాత్తుగా మాయమవుతున్న షిప్స్ ని చూసి కొందరైతే ఇది ఏలియన్ చేస్తున్న పని అని అయితే చెప్తున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఇది వచ్చేసి టైం వార్ప్ అని అంటున్నారు. గైస్, మొదటి ప్రమాదకరమైన ప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రెండో ప్రమాదకరమైన ప్లేస్, అది వచ్చేసి డెత్ వ్యాలీ. ఇది వచ్చేసి భూమిపైన అత్యంత వేడి ప్రదేశం. కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అనేది పూర్తిగా సాల్వ్ కాలేదు. ఈ ప్రమాదకరమైన డెత్ వ్యాలీ అనేది అమెరికాలో ఉంది. ఇక్కడ టెంపరేచర్ అనేది 56 డిగ్రీల వరకు అయితే పెరుగుతుంది. ఇక్కడున్న వేడికి కారణంగా మనుషులు ఎక్కువసేపు అక్కడ ఉండడం కూడా చాలా ప్రమాదకరం. కానీ ఈ ప్రదేశాలలో ఒక మిస్టరీ కూడా ఉంది. అదే మూవింగ్ స్టోన్ మిస్టరీ. ఇక్కడ రాళ్ళు అనేవి ఎవరు తోయకపోయినా అవే కదులుతాయి. అవి నేలపైన ట్రాక్స్ను వదిలి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకైతే వెళ్తాయి. చాలా కాలం వరకు ఇదొక పెద్ద మిస్టరీగా ఉండేది. అసలు ఇది ఎలా జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? తర్వాత శాస్త్రవేత్తలు అక్కడున్న చిన్న ఐస్ మరియు గాలి కారణంగా అయితే ఇది జరుగుతుందని అయితే చెప్పారు. గైస్, మూడో ప్రమాదకరమైన ప్రదేశం గురించి మాట్లాడుకునే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే మీ ముందుకి మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. గైస్, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. గైస్, మూడో ప్రమాదకరమైన ప్లేస్ వచ్చేసి డానికల్ డిప్రెషన్. దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, అదేమిటంటే భూమిపైన నరకం అని. గైస్, ఈ డానికల్ డిప్రెషన్ అనే ప్రదేశం ఇథియోపియాలో ఉంది. భూమిపైన అత్యంత ప్రమాదకరమైన ప్లేసుల్లో ఇదొకటి. ఈ ప్రదేశంలో చాలా వేడి అలాగే విషపూరితమైన గ్యాస్లు ఇంకా ఆమ్ల సరస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 50 డిగ్రీ సెల్సియస్ పైగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని చూస్తే ఇంకో గ్రహంలా కనిపిస్తుంది. దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అయితే ఏమని చెప్తున్నారంటే అదొక మార్స్ గ్రహంలా కనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు. అయిన తర్వాత నాలుగో ప్రమాదకరమైన ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి స్నేక్ ఐలాండ్. ఇక్కడ పాములదే రాజ్యం. ఈ స్నేక్ ఐలాండ్ అనేది బ్రెజిల్ దగ్గర ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ చిన్న దీవిలో వేల సంఖ్యలో విషపూరిత పాములైతే ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా వచ్చేసి గోల్డెన్ ల్యాన్సేడ్ అనే పాము. ఈ పాము విషం అనేది ఒక మనిషిని తొందరగా చంపగలదు. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ చిన్న దీవికి వెళ్ళడం పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు వచ్చేసి ఐదో ప్రమాదకరమైన ప్లేస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదొచ్చేసి లేక్ నాట్రన్. ఇక్కడ వచ్చేసి జంతువులు అనేవి రాళ్ళుగా మారుతాయి. టాంజానియాలో ఉన్న లేక్ నాట్రన్ చాలా విచిత్రమైన సరస్సు. ఈ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన ఆల్కలైన్ కెమికల్స్ అయితే ఉన్నాయి. ఏదైనా ఒక జంతువు ఈ సరస్సులో పడితే దాని శరీరం వచ్చేసి రాళ్ళలాగా మారిపోతుంది. మన మనుషులు కూడా ఈ సరస్సులో పడితే మనం కూడా రాళ్ళలాగా మారుతాము. ఈ సరస్సు దగ్గర రాళ్ళులాగా మారిన పక్షులు కూడా కనిపించాయి. అందుకే ఈ లేక్ నాట్రన్ అనేది ప్రపంచంలోనే విచిత్రమైన సరస్సు. ఆరవ ప్రమాదకరమైన ప్లేస్ వచ్చేసి నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది మన భారతదేశానికి దగ్గరగా అండమాన్ దీవుల్లో అయితే ఉంది. ఈ దీవుల్లో సెంటినల్ అనే ట్రైబ్స్ అయితే నివసిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ మన ఆధునిక సమాజంతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. ఎవరైనా వాళ్ళ దీవి దగ్గరకు వస్తే వాళ్ళు వెంటనే వాళ్ళపై దాడి చేస్తారు. అందుకే మన భారత ప్రభుత్వం ఈ దీవి దగ్గరికి వెళ్ళడం పూర్తిగా నిషేధించింది.
గైస్ లాస్ట్ ప్రమాదకరమైన ప్రదేశం గురించి అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి ఏరియా 51. ఈ ఏరియా 51 అనేది అమెరికాలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యధిక రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ఒక మిలిటరీ బేస్. ఇక్కడ ఏలియన్స్ టెక్నాలజీ పైన అయితే రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడికైతే సాధారణమైన ప్రజలైతే వెళ్ళడానికి అనుమతి అయితే లేదు. గైస్ ఈ ప్రపంచం అనేది చాలా అందమైనది. అదే సమయాల్లో ఇక్కడ చాలా ప్రమాదకరమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో ప్రకృతి అంతా శక్తివంతంగా ఉంటుంది. మనిషి అక్కడ బతకడం చాలా కష్టం. చెప్పాలంటే ఇంకా చాలా ప్రదేశాలు మనకు తెలియని రహస్యాలను అయితే దాచుకొని ఉన్నాయి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఈ రహస్యాలను పరిష్కరిస్తారో మనకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేమిటంటే ప్రపంచం అనేది చాలా మిస్టరీస్ ప్లేసెస్ని అయితే కలిగి ఉంది. గైస్ ఇంకా వీడియో అయితే అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ సాయి వీరా. జై హింద్.